హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆనంద్ స్టాక్. ఈరోజు మనం ఈఎంఐ అంటే ఏంటి, ఈఎంఐ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, బై అండ్ సెల్ సిగ్నల్ అయితే ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ రూల్స్ గురించి మాట్లాడదాం, బెస్ట్ టైం ఫ్రేమ్ గురించి మాట్లాడదాం. సో అలాగే కంక్లూజన్ కూడా ఇస్తానండి మీకు, ఎలా ట్రేడ్ చేస్తే మనం ప్రాఫిట్ మేక్ చేయొచ్చు, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఎలా ప్రాపర్గా మెయింటైన్ చేయాలని దాని గురించి అయితే ఇస్తాను అనమాట. సో ఈ ఈఎంఐ స్ట్రాటజీని ఇంట్రాడే స్ట్రాటజీకి అయితే నేను కన్వర్ట్ చేసి చూపిస్తానండి. సో ఈఎంఐ అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని అంటాం అనమాట. సో ఫస్ట్ ఈఎంఐ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈఎంఐ అంటే ఏం లేదండి, ఇది సింపుల్ రూల్స్తో ఈజీ ఎంట్రీ ఈజీ ఎగ్జిట్ చేయడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది. డిసిప్లిన్గా ఫాలో అయితే డీసెంట్ ప్రాఫిట్ని అయితే మేక్ చేయొచ్చు. సో డిస్క్లైమర్ ఏమంటే, ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమేనండి. సో దాన్ని జాగ్రత్తగా పెట్టుకొని రిస్క్ అండ్ రివార్డ్ని ప్రాపర్గా మెయింటైన్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీనికోసము నేను 2 ఈఎంఐస్ అయితే యూజ్ చేస్తానండి. 2 ఈఎంఐస్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే 9 ఈఎంఐ అయితే ఒకటి యూజ్ చేస్తాను, 21 ఈఎంఐ ఒకటి అయితే యూజ్ చేస్తాను అనమాట. సో ఇక్కడైతే 9 ఈఎంఐ అంటే ఫాస్ట్గా 9 డేస్ బ్యాక్ డేట్ అని తీసుకుని అయితే మనకి ఈజీగా అయితే అర్థమయ్యేలాగైతే విజువల్గా అయితే కనిపిస్తుందండి. సో 21 ఈఎంఐ అంటే సేమ్ సిమిలర్గా ఐడెంటిఫై చేసి మనకైతే విజువల్గా అయితే చూపిస్తుంది అనమాట. సో దీన్ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలనే గురించి మాట్లాడుకుందాం అనమాట, ఈఎంఐస్ని. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్లో మాత్రమే ఇది యూజ్ అవుతుందండి. సో మనం ఇంట్రాడే స్ట్రాటజీ ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈఎంఏ అని టైప్ చేసినట్టయితే దీన్ని 2 టైప్స్ అయితే క్లిక్ చేసినట్టయితే మనకైతే ఇక్కడ 2 లైన్స్ అయితే వస్తాయండి. సో ఇక్కడ వచ్చేసి ఒక లైన్కి వచ్చేసి 21 ఈఎంఐ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేనేం 21 ఈఎంఐ అనేది నాకు వచ్చి రెడ్ సిగ్నల్ అండి, రెడ్లో ఉంటుంది కాబట్టి సో రెడ్ సిగ్నల్ అయితే పెట్టుకుంటున్నాను నేను. సో ఇక్కడ 9 ఈఎంఐ ఉంది కదండి, ఈ 9 ఈఎంఐని నేను ఏం చేస్తున్నానంటే గ్రీన్ సిగ్నల్కి అయితే పెట్టుకుంటున్నాను నేను. సో నాకు ఇది బయింగ్ ఎంట్రీ అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో దీన్ని యూజ్ చేసి మనం ఎలా ఎంట్రీ తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం, బయింగ్ ఎంట్రీ గురించి మాట్లాడదాం అనమాట. సో బయింగ్ ఎంట్రీ రూల్ అంటే ఏమంటే ఇక్కడ మనకు 5 కీ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చి 9 ఈఎంఐ మస్ట్ క్రాస్ అబోవ్ ద 21 ఈఎంఐ అనమాట. ఎప్పుడైనా కూడా 9 ఈఎంఐని క్రాస్ చేసి 21 ఈఎంఐ అబోవ్ వెళ్ళినట్టయితే క్యాండిల్ మనం ఎంట్రీ అయితే తీసుకోవాలండి. సో ఇక్కడ క్యాండిల్స్ అనేది ఈఎంఐ పైనే క్లోజ్ అవ్వాలి, దాని మధ్యలో కానీ లేదంటే డౌన్ సైడ్ కానీ క్లోజ్ అయినా కూడా సో దాన్ని అయితే కన్ఫర్మేషన్ అయితే తీసుకోకూడదు. మార్కెట్ క్లియర్గా అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా డిసైడ్ చేసుకున్న తర్వాతే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఎప్పుడైతే అప్ ట్రెండ్ ఉంటుందో అప్పుడే మనం అయితే ఎంట్రీ తీసుకోవాలి. క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత స్మాల్ పుల్ బ్యాక్ వస్తేనే బెటర్ ఆపర్చునిటీ అయితే తీసుకోవచ్చు అనమాట. కన్ఫర్మేషన్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతే మనం బయింగ్ తీసుకోవాలన్నమాట. సో ఈ 5 పాయింట్స్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూపిస్తాను అనమాట ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట, ఎప్పుడైతే 21 ఈఎంఐని క్రాస్ ఓవర్ జరిగిందో అప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట. సో ఇది ఎంట్రీ అనేది ఇక్కడ ప్లాన్ చేస్తామంటే ఇక్కడైతే ప్లాన్ చేస్తాము, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో ప్లాన్ చేస్తాం అనమాట ఎంట్రీ అనేది. సో మన స్టాప్ లాస్ ఏముంటుంది, ఈ క్యాండిల్ డౌన్ సైడ్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఎక్కడైతే ఈ 9 ఈఎంఐ అనేది ఉందో అక్కడికైతే మనం స్టాప్ లాస్ అనేది మనం ప్రాపర్గా అయితే మెయింటెనెన్స్ పెట్టుకుంటాం అనమాట. సో టార్గెట్ అనేది 1:2 టార్గెట్ పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకి స్టాప్ లాస్ ఎంత ఉందండి, ఎగ్జాక్ట్గా 16 పాయింట్స్ ఉందండి స్టాప్ లాస్. సో దీన్ని ఏం చేస్తామంటే మనం అరౌండ్ వచ్చేసి 30 to 40 పాయింట్స్ అయితే పెట్టుకోవచ్చు అండి, ఈజీగా 30 to 40 పాయింట్స్ పెట్టుకోవచ్చు, 43 పాయింట్స్ దాకా పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టుకోవచ్చు, ఇది బయింగ్ ఎంట్రీ రూల్ అండి. సో ఇది మనకి ఎక్కడ ఉంది, ఫస్ట్ రూల్ వచ్చేసి ఈ 21 ఈఎంఐ క్రాస్ ఓవర్ జరగాలి. సో ఇది అబోవ్ ఎంట్రీ అయితే తీసుకోవాలి, దాని మీద క్యాండిల్ ఉండాలి, క్యాండిల్ ఉన్న తర్వాత అయితే క్రాస్ అయిన తర్వాతే మనం అయితే ఎంట్రీ కన్ఫర్మేషన్ చేసుకుని ఎంట్రీ తీసుకుంటాము. సో ఇక్కడ మోర్ దెన్ అయితే 10 to 15% అయితే పెరిగిందనమాట. సో మనం అయితే 1:2 రేషియో మాత్రమే తీసుకుంటాం కాబట్టి సో బేస్డ్ ఆన్ మన రిస్క్ రివార్డ్ని చూసుకొని మనం ప్లాన్ చేసుకుంటాం అనమాట. సో సేమ్ ఈ సిమిలర్గానే సెల్లింగ్ ఎంట్రీ రూల్ కూడా నేను చెప్తానండి. సెల్లింగ్ ఎంట్రీ రూల్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇక్కడ. సెల్లింగ్ ఎంట్రీ రూల్ కూడా ఇక్కడ చూడండి, ఫస్ట్ 9 ఈఎంఐని మస్ట్ క్రాస్ చేయాలి అబోవ్ 21 ఈఎంఐని. సో ఇక్కడ బిలో 21 ఈఎంఐని. సో క్యాండిల్ ఈఎంఐ కింద క్లోజ్ అవ్వాలన్నమాట. డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మాత్రమే ఈఎంఐ యూజ్ అవుతుంది. సో అక్కడ కూడా మనకు పుల్ బ్యాక్ వచ్చిన తర్వాతే రిజెక్షన్ ఏరియాలో మాత్రం మనం క్యాండిల్ని చూసి సో మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చిన క్లోజ్ అయిన క్యాండిల్ తర్వాత మనం ఎంట్రీ తీసుకున్నట్టే మంచి ప్రాబిలిటీ అయితే ఉంటుంది అనమాట. సో ఎక్కడ చెప్తున్నానంటే మనం ఇక్కడ సింపుల్గా తీసుకుందామండి. సో ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరిగిన సెకండ్ క్యాండిల్ ఈ క్యాండిల్ అయితే మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. సో ఇది డౌన్ సైడ్ ఎంట్రీ అనమాట. స్టాప్ లాస్ అనేది 1:2. సో ఈ లైన్ అయితే నేను స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేస్తాను అనమాట. స్టాప్ లాస్ వచ్చి ఈ లెవెల్లో ఎప్పుడైతే ఈ క్రాస్ ఓవర్ జరిగింది కదా, ఈ క్రాస్ ఓవర్ ఇక్కడ జరుగుతుందో అక్కడ నా స్టాప్ లాస్ పెట్టుకుంటాను అనమాట. అక్కడ పెట్టుకొని నేనైతే ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్న స్టాప్ లాస్ ఎంత ఉందండి,
సో 13 పాయింట్లు. నేనైతే మోర్ దెన్ 40 పాయింట్స్ నా టార్గెట్ అనుకుంటా కాబట్టి నా 40 పాయింట్స్ వచ్చాయి లేదని అబ్జర్వ్ చేసుకుంటాను. సో అరౌండ్ 2 క్యాండిల్స్కి నాకు ప్రాఫిట్ అయితే మేక్ చేస్తుందండి. సో అట్లా ప్రాఫిట్ అయితే తీసుకుంటాను సెల్లింగ్ ఎంట్రీ గురించి అయితే. సో ఈఎంఐని యూస్ చేసి మీకు ఎలా చేయాలనేది బై సెల్ అనేది కూడా చెప్పాను అనమాట. సో దీంతోపాటు స్టాప్ లాస్ టార్గెట్ ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే చెప్పాను కదండి మీకు, ఎప్పుడైతే ఇక్కడైతే మీకు కనిపిస్తుందో ఇది స్టాప్ లాస్గా మెన్షన్ చేసుకోవాలి. టార్గెట్ అనేది 1:2 అయితే పెట్టుకోవాలండి. 100% 1:2 పెట్టుకోవాలి. అట్లీస్ట్ నేను ఈ ప్రాబిలిటీ చెప్తున్నానండి, మినిమం 40 పాయింట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉందండి. సో ఎక్కడ మీరు డౌన్ సైడ్ సెల్లింగ్ తీసుకున్నా లేదంటే అప్ సైడ్ తీసుకున్న అప్ ట్రెండ్లో తీసుకున్నా కూడా మీకు 40 పాయింట్స్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు మంచి ప్రాఫిట్ మేక్ చేయడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ వచ్చి బెస్ట్ టైం ఫ్రేమ్ అయితే చెప్పబోతున్నానండి మీకు. బెస్ట్ టైం ఫ్రేమ్ ఏమంటే ఇది ఎప్పుడెప్పుడు యూజ్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చి 9:30 to 11:30 వరకు అయితే మనకి యూజ్ అవుతుందండి. ఈ టైంలో ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. కనీసం 40 పాయింట్స్ అయితే తీసుకోవడానికి ఉంటే హై ప్రాబిలిటీ ఛాన్స్ అయితే 40 పాయింట్స్ ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ అయితే 1:30 to 2:30 అయితే మనకు ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఏదో ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైం ప్రకారం అయితే మీరు చేసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో దాన్ని బట్టే మీరైతే ప్లాన్ చేసుకొని తీసుకోవాలన్నమాట. సో ఫైనల్గా వచ్చేసి ఇంపార్టెంట్ రూల్ ఏమంటే, సో మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సైడ్ వేస్లో మార్కెట్ ఉన్నప్పుడు మాత్రం ట్రేడ్ అనేది చేయకూడదు. మేజర్ న్యూస్ టైం ఉన్న ఈవెంట్స్ కానీ లేకపోతే ఏమైనా ఉన్నప్పుడు కానీ సో మార్కెట్ని అవాయిడ్ చేయండి. ఓవర్ ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి. సో ఏదైనా కానీ 1 or 2 క్వాలిటీ ట్రేడ్స్ మాత్రమే చేయాలి. సో డిసిప్లిన్ స్ట్రాటజీని ఫాలో అయినట్టయితే మనకి మంచి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట మనకి ప్రాఫిట్ మేక్ చేయడానికి. సో ఇంకా ఈ కన్క్లూజన్ ఏమంటే ఈఎంఐ స్ట్రాటజీని యూజ్ చేస్తే కానీ ఎవరైనా ప్రాఫిట్ మేక్ చేయొచ్చండి. బట్ అయితే ఇక్కడ పేషెన్స్ డిసిప్లిన్ ఫాలో అయితే మాత్రమే మనకి ప్రాఫిట్ మేక్ చేయడానికి అయితే ఉంటుంది అనమాట. సో దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే ఒక 1 month 2 months కానీ ఎవరైతే బిగినర్స్ ఉంటారో 1 month 2 months కానీ పేపర్ ట్రేడింగ్ అంటే జస్ట్ ఇప్పుడు క్రాస్ ఓవర్ అయింది కదా, క్రాస్ ఓవర్ అయిన తర్వాత సో ఎన్ని పాయింట్స్ గ్రాబ్ అవుతున్నాయి, ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవాలని సో మనకి ఇక్కడే ఉంటుందండి. సో మనం ఇక్కడ ఎంట్రీ అనుకున్నట్టయితే సో ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఇలా పెట్టుకొని స్టాప్ లాస్ అనేది టార్గెట్ అనేది ఎంతవరకు రీచ్ అవుతుంది అని దాని గురించి బేస్ చేసుకున్నట్టయితే సో మనకైతే ప్రాబిలిటీ ఈజీ ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే ఈగర్గా వెయిట్ చేయండి. నేనైతే నెక్స్ట్ అద్భుతమైన కంటెంట్తో వస్తున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే అండి.